అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను కారపూస చేయబోతున్నానండి. కారపూస అంటే ఇలాంటి కారపూస కాదండి, మసాలా కారపూస. మీకు బయట ఎక్కడ ఏ షాపులోని కూడా ఈ టైపు మసాలా కారపూస అనేది ఎక్కడ వెతికినా కూడా దొరకదండి. అంత స్పెషల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దానికోసం నేను ముందుగా 2 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను. అలాగే వరిపిండి 1 గ్లాస్ అండి. వరిపిండి అనేది బియ్యం నానబెట్టి కడిగి ఆరబోసి ఎండిన తర్వాత మరపట్టించానండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగానే వేసుకుంటున్నానండి. సాల్ట్ అనేది ఎందుకంటే నేను ఈ కారపూసకి ఇదిగోండి వాటర్ అనేది ప్రిపేర్ చేసి ఉంచాను. పండుమిర్చి తీసుకుని దాంట్లో మసాలా దినుసులన్నీ వేసి చేశానండి. ఈ వాటర్ ఎలా తీయాలనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతానండి. ఆల్రెడీ వీడియో తీసి పెట్టానండి. మసాలా కారపూసకి వాటర్ ఏ విధంగా చేయాలి అనేది. మరి వీడియోలు అంత ఎక్కువైపోతుందని ఆ వీడియోలో కారపూస అనేది ప్రిపేర్ చేయకుండా ఓన్లీ వాటర్ ఒకటే ప్రిపేర్ చేసి పెట్టానండి. నేను ఈ వాటర్ యూజ్ చేసుకుని పిండి కలుపుతానండి. ఇప్పుడు ఈ మసాలా నీళ్ళలో కారం నీళ్ళలో ఆల్రెడీ ఉప్పు వేసానండి. దానికోసం నేను పిండిలో చాలా తక్కువ వేసుకున్నాను, చూసుకుని వేసుకోవాలి. ఉప్పు, శనగపిండి అలాగే వరిపిండి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒకసారి. పిండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కారం నీళ్ళు మసాలా నీళ్ళు అనేవి యూజ్ చేసి ముద్దలా కలుపుకుంటాను. ఇలా కలుపుకునేటప్పుడు కారం అనేది చూసుకోండి. ఒక్కొక్కసారి పండుమిర్చి చాలా కారంగా ఉంటుంది, ఒక్కొక్కసారి కారం తక్కువ ఉంటుంది. అది ఏంటంటే మనం వాటర్ తీసే విధానం బట్టి కూడా ఉంటుందండి. వాటర్ చిక్కగా తీసుకుంటే కారం ఎక్కువగా ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువేసి వాటర్ పలచగా తీసుకుంటే కారం తక్కువ ఉంటుందండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోనండి నేను ఐరన్ది ఇనుము తీసుకున్నాను కారపూస వండుకోవడానికి. దాంట్లో పిండి ముద్దను పెట్టుకుంటున్నాను. డీప్ ఫ్రై కోసం నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ చేశానండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యింది. ఇప్పుడు కారపూస డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి. బయట షాపుల్లో మనకి పచ్చిమిర్చి కారం నీళ్ళు లేదా ఎండుమిర్చి పొడి కారం వేసి వండుతారు, అలా చేస్తారు. కానీ నేను చూపించిన విధంగా మసాలాలు గ్రైండ్ చేసి కారం తీసి వాటర్తో కారపూస ఎవ్వరు చేయరండి. అసలు మీకు బయట ఎంత వెతికినా కూడా దొరకదు. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఇది మా అమ్మ సీక్రెట్, మా అమ్మ స్పెషల్గా చేస్తుంది. ఇదిగోనండి ఈ కలర్ వచ్చాక తీసేసుకోవడమే.
ఇదిగోనండి, కారపూస అనేది రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇదిగో చూసారా, చూడండి, చేతికి కొద్దిగా కూడా ఆయిల్ అంటుకోలేదు. ఆయిల్ అస్సలు పీల్చదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మసాలా ప్రియులకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో మీ అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.